సో ఇది వచ్చేసి అంటే మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్? కిడ్స్ బెడ్రూమ్ మేడం, ఎస్పెషల్లీ వాళ్ళ డాటర్ది. సో తను పింక్ అండ్ వైట్ థీమ్ కావాలని షీ ఇన్సిస్టెడ్ అనమాట. సో వీ కెప్ దట్ ఇన్ మైండ్ అండ్ రూమ్ అంతా పింక్ అండ్ వైట్తో డిజైన్ చేసాము. దిస్ ఈజ్ స్టడీ యూనిట్. మీకు చెప్పే కదా, ప్రతి రూమ్లో స్టడీ యూనిట్ స్పెషల్గా ఒక డిఫరెంట్ డివైస్. సో వీ హెవ్ డన్ దిస్ ఇన్ పింక్ అండ్ వైట్ కాన్సెప్ట్. దీని డోర్స్, స్టోరేజ్, లాఫ్ట్తో సహా కంఫర్టబుల్ స్పేస్ ఫర్ సమ్మన్ టు స్పెండ్ టైమ్ ఆన్ బుక్స్. సో ఇక్కడ కూడా చాలా వాల్ ప్యానలింగ్. ఓకే, ఇట్ సైడ్ వార్డ్రోబ్ స్టోరేజ్. వార్డ్రోబ్స్ కూడా ఇక్కడ కూడా హ్యాండిల్స్ అన్ని ఇవ్వకుండా హ్యాండిల్స్ ఇచ్చారు. సేమ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్. థీమ్లో ఉండాలి కదండి, అందుకని. ఇది ఇంకొక కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ సార్ వాళ్ళ బాబుది ఇది. ఆయనకి వీ హవ్ ఇన్వాల్వ్డ్ హిమ్ ఆల్సో, నీకు ఏ కలర్స్ ఇష్టం అని. అండ్ తనకి ఇష్టమైన కలర్స్ని చూస్ చేసుకొని ఈ కాంబినేషన్తో ఈ రూమ్ డిజైన్ డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. వీళ్ళది కూడా అగైన్ స్టడీ యూనిట్ విత్ సేమ్ కాన్సెప్ట్. ఈ వైపు నాకు స్టడీ పెట్టుకోవచ్చు అనమాట. అగైన్ ఇది కూడా వాస్తు ప్రకారం అలా పెట్టి దాన్ని డిజైన్ చేసి. అండ్ ఇక్కడ సీలింగ్ డిఫరెంట్గా ఇచ్చారు. కొంచెం థీమ్లో కలవడం కోసం కొంచెం యూనిక్గా ఉండాలి, అన్నీ ఒకటి రొటీన్ అవుతున్నాయి. బెడ్రూమ్ కదా, వీ కెన్ ప్లే విత్ ఇట్ అని వీ డన్ పీవీసీ సీలింగ్స్. సో ఇక్కడ కూడా మీరు స్పేస్ ఇచ్చినట్టున్నారు. సేమ్ కాన్సెప్ట్ అండి, కింద రూమ్లో ఎలా ఉందో అలాగే. దిస్ ఇస్ జస్ట్ కలర్ చేంజ్ అనమాట. కలర్ చేంజ్, సేమ్ వార్డ్రోబ్స్ విత్ హ్యాండిల్లెస్ థీమ్ కరెక్షన్స్. అండ్ వీళ్ళకి ఈ బెడ్రూమ్లో వీ హెవ్ డన్ స్టోరేజ్ బెడ్. ఈ బెడ్ వీ హ్యావ్ స్టోరేజ్ అండర్ దిస్. ఇది మీరే చేశారు ఇదంతా, బెడ్ కూడా. సో ఇక్కడికి వచ్చేసరికి వాష్రూమ్, ఇక్కడ ఒక వాకిన్ స్పేస్ ఉండేదండి విల్లాస్లో. జనరలీ ఈ వాకిన్ స్పేస్ ఏంటంటే మిర్రర్ యూనిట్ కూడా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ దిస్ వార్డ్రోబ్స్ ఆల్సో హియర్, గ్లాస్ షట్టర్స్తో పాటు. ద హోల్ పాయింట్ ఈజ్ ఇంక్రీజింగ్ స్టోరేజ్ కెపాసిటీ. ఇంకెంత స్టోరేజ్ మనం ఇవ్వగలుగుతామో అంత స్టోరేజ్ ఇస్తే కంఫర్టబుల్ స్పేస్లో. అలానే రూమ్ కంజెస్టెడ్గా చేయకూడదు. ఎలా రూమ్లో స్పేస్ ఉంటేనే ఇలాంటివన్నీ.